మా పిల్లలు జాగ్రత్తగా ఉన్నారు. మీరు కూడా పిల్లలతో మాట్లాడు, జాగ్రత్తగా ఉంచండి. మనము మరి రెండో సెషన్కి వచ్చాము. ఒకటేమో ఇతరులు చూసింది వాళ్ళకు లేని జీవితం. ఇక రెండోది చూసుకున్నాం. యెషయా 5వ అధ్యాయం అందరు తీయాలి. యెషయా 5వ అధ్యాయం మొదటి వచనం గట్టిగా చదవాలి. యెషయా 5వ అధ్యాయం మొదటి వచనం. ఆ ప్రేమి గురించి పాడేదను వినుడి. అతను ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారి గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రేమి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్ళన్నీ ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని చూచుచుండగా గాని అది కారు ద్రాక్షలు కాసాను. ఏం ద్రాక్ష కారు ద్రాక్ష. ఇది మొదటి దానికంటే ఇంతకు ముందు చూసుకునేది ఏంటిది? ఫలము లేని చెట్టు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దానిలో ఫలం ఉంది కానీ ఎటువంటి ఫలం ఉంటా? కారు ద్రాక్షరసం. డేంజరస్. తిన్నారు ఎప్పుడైనా మీరు? వైల్డ్ గ్రేప్ అంటారు. సరే, అది అర్థం కాదేమో కానీ దోసకాయలు చేదు ఉంటుంది. చేదు దోసకాయలు ఉంటుంది. తిన్నారా? తిన్నారా? చేదు దోసకాయ తిన్నావా? చూసావా? కూర వండుకొని తిన్నావా? ఏం తెలిసినా దానికి? వెరీ గుడ్. అప్లై చేస్తాడు దేవుడు. అర్థమైందా? మన బతుకుకి ఏం చేస్తాడు? చూస్తాడు, చేదని పడేస్తాడు. చేదు బీరకాయలు వస్తూ ఉంటారు. కొంచెం రోజు ఉపవాస ప్రార్థన రోజు కూడా బీరకాయ మాత్రం చూస్తాడు. అన్ని రుచి మాత్రం చూడాల్సి పంచమిందా కోస్తారు. లేకపోతే చెప్తారు, ఏం తెచ్చినా ఏ బీరకాయలు తెచ్చినారు పాప ఆలయం చేస్తాడు. చేదు ద్రాక్ష పాయిజనస్. మరి ఎందుకు పడేసినా మనం తింటే అయిపోయింది కదా. ఏమైతే తింటే మిగపడదు. ఇంకానే వేసుకొని నీళ్ళు తాగాలి. చూసారా? పనికి రాదు. నీవు నేనంతే. చేదు ద్రాక్ష రసం తీసుకుని వచ్చేవారు ఉంటున్నా. చాలా మంది ఉన్నారు విశ్వాసులు, లీడర్, సేవకులు. చేదు ద్రాక్ష రసం, చేదు ద్రాక్ష పండు తినేవారికంతా చేదే. ఎక్కడికి పోయినా చేదే. మన బతుకు చేదు, మన మాటల్లో చేదు, మన పనుల్లో చేదు. ఎక్కడ ఏంటికి పోయినా నష్టమే. ఇష్టం లేని పరిచర్య. ఎందుకంటే చేదు ద్రాక్ష ఇది మరీ ఘోరమే.
ఇది ఒక్కరికి కాదు నష్టపరిచేది, దానికి తినే వాళ్ళందరికీ నష్టం. ఎవరైతే తింటారో చాలా చేదు ఉంటుంది, అది చాలా చేదు ఉంటుంది. ఇక కొన్ని ఉన్నాయి, ఈ దొండకాయలో ఉంటాయి, మీరు చూసారో లేదు కానీ చేదు దొండకాయ చూసారు, ఇక వేరే దగ్గర చూడండి మాది ఉంటాయి. ఎంత చేదు దొండకాయలాగానే ఉంటాయి, తేడు దొండకాయలు ఉంటాయి, కొరికితే మాత్రం పాయసమే. ఇక్కడ ఏమేమి చేసినాడు ఆయన తోట మళ్ళొకసారి చదవండి. ఏమేమి చేసినాడు ఆయన దానిని బాగా త్రవ్వి, ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత బాధపడ్డాడు, దానిని బాగా త్రవ్వి రాళ్ళన్ని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. శ్రేష్టమైన తీసుకువచ్చినాడు. శ్రేష్టమైన ద్రాక్ష అంటే దానికి మించింది ఉండకూడదు. ఎంత కాస్ట్లీ ఉండదో అది తెలియదు. మన నర్సరీ దగ్గర ఉంటుంది, నర్సరీ దగ్గర పోయి ఏదైనా మామిడి పండ్లు మొక్క కానీ ద్రాక్ష మొక్కలు కానీ అంటే ఆయన 2-3 వెరైటీలు చూపిస్తాడు. అయ్యా ఇది మామిడి పండు, ఇదే రకం, ఇది 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 ఇంకొకటి, అబ్బా ఇదైతే రసాలు, ఇది చాలా రసం వస్తుంది, ఇంకోటి ఇదైతే దేనికంటే తీయనే లేదు, ఎన్నో వెరైటీ ఉంటుంది. మనం ఏం చేస్తాము, పనికి తీసుకొస్తామా, అది అన్నింటిలో బెస్ట్గా తీసుకొస్తామా? ఆయన అంత కష్టపడి శ్రేష్టమైన ద్రాక్ష, ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగ ఎవరు ఎవరు గట్టిగా చెప్పాలి. యేసుప్రభా, మనమే విశ్వాసం అంటే ఎవరు అనుకుంటారు, మనమే కాదు, ఎవరు మనమే శ్రేష్టమైన వారు. ఇంతకుముందే చెప్పారు, చాలా అమూల్యమైన వారు, దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైన వారు, వెరీ ప్రెషియస్, ప్రశస్తమైన వారు. ప్రభు మన కొరకు ఎంతో బాధపడి కష్టపడ్డాం, మనం ఫలించాలని. ఫలించేదే కాదు, శ్రేష్టమైన ఫలం ఉండాలి. కారు ద్రాక్ష ఎంత కష్టపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు ప్రభు నీ కొరకు నా కొరకు. కేవలం రక్షించడం మాత్రమే కాదు, దాని తర్వాత కూడా చక్కటి సంఘం ఇచ్చారు, వాక్యం ఇచ్చారు. మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టాను, మీకు ఆధారకర్తగా పంపిస్తాను. ఎవరు? పరిశుద్ధాత్మ. అది ఏది తక్కువ చేయలేదు, అన్ని ఏర్పాటు చేశారు. ఆఖరికి మన ద్వారా వచ్చింది ఏంటంటే చేదు ద్రాక్ష. చేదు సంఘంలో పోయి సేవ చేస్తే చేతిన వాళ్ళందరూ సస్తారు, చేదంతా సాగే. ఎక్కడ పోయినా మరణమే. మనం ఒకరి ఇంటికి పోయినాము, అక్కడ పోయి ఏదో మాట్లాడమంటే ఆ మాట ద్వారా మరణమే. ఇతరులకు బాధ పెట్టేది, ఇతరులకు నష్టం తీసుకుని వచ్చేది, ప్రభుకు అవమానం తీసుకుని వచ్చేది. అది మన సువార్త. చేదు ద్రాక్ష రసం, చేదు సువార్త చెప్పేవాళ్ళం. మన సువార్త ఉన్న లాభం ఎవరికి రాదు, నష్టమే కలుగుతుంది. ఒక సహోదరి ఎక్కడికి వచ్చింది, ఈవినింగ్ మీటింగ్ వచ్చి మీటింగ్ అయిపోయింది. దగ్గర ఎవరి దగ్గర కొంచెం దూరం వాళ్ళకి. సాయంత్రం మీటింగ్ అయిపోయింది, 9 గంటలకు మీటింగ్ అయిపోయి బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్తుంది. స్పీడ్గా వెళ్తుంది, ఎందుకంటే లేట్ అయిపోయింది, ఆకలి అవుతుంది, తొందరగా పోయి తిందామని బైబిల్ పట్టుకొని పోతుంది. రోడ్ మీద పోతూ ఉంటే ఇక ఏదో ఒక ఇంట్లో పెద్ద క్యాబ్ పడి భార్య భర్తలు బయట కూడా కొట్లాడుతున్నారు. ఈమెకు అలసిపోయింది, ఆకలి అయిపోయింది, ఇంటికి పోవాలి కదా, ఇదేంటిది అని పోయి చూద్దామని కిటికీ దగ్గర పోయి నిలబడి. ఆమె మర్చిపోయింది ఆమె పని, ఈ పని మీద పడ్డారు. పోయి నిలబడి ఇట్లా చూస్తే ఆ కొట్లాట వాళ్ళు ఎవరంటే ఆ హెబ్రోనుకి వచ్చే విశ్వాసలే. ఓ అమ్మో, వీళ్ళు ఇంత గట్టిగా ఆరాధన చేస్తారు, ఇంత గట్టిగా ప్రార్థన చేస్తారు, ఎట్లా కొట్లాడుతున్నారు.
పాప మీ దగ్గర టేప్ రికార్డ్ లేదు కానీ మొత్తం ఇక్కడ టేప్ చేసేసి మైండ్లో మొత్తం టేప్ చేసి టేప్ తీసుకొని ఇక ఎట్లన్నా కొట్లన్నా అయిపోయింది. ఇంటికి పోయి ఇక భోజనం చేసుకునేది. భోజనం చేసుకొని ఇక ప్రార్థన చేసుకొని పడుకున్నాను. నిద్ర వస్తలేదు. ఇప్పుడు మీరు చెప్పాలి ఎందుకు వస్తలేదు నిద్ర? తెలుసు ఎందుకు వస్తలేదమ్మా నిద్ర? చెప్పమ్మా కరెక్ట్ చెప్పు. ఆ సువార్త చెప్పాలి. ఇప్పుడు ఆమెకు నిద్ర వస్తులేదు. ఎవరికైనా చెప్పాలి. కొంతమంది ఉంటారు మనకు తెలిసిందంటే ఊరంతా తిరిగి చెప్తారు. ఇంట్లో వంట తర్వాత 12 గంటలకు చేసుకోవచ్చులే, కానీ ఇది కావాలి ఇక ఆమె ఏం చేసింది? నిద్ర వస్తలేదు. ఇక లేచింది. అక్క ఇంట్లో ఒక సిస్టర్ ఉంటుంది, వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ ఇంటి పక్కకు నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కథ గురించి చెప్తున్నాను. కథ కాదు, నేను సొంతగానే విన్నాను. ఆ ఇంట్లో ఒక సిస్టర్ ఉంటుంది, విధవరాలు. యువతలేమో మేము ఫ్యామిలీతో ఉన్నాం. ఆమె రాత్రి వచ్చి నాకు కొట్టేది. తను కొడితే లోపలికి వెళ్ళి ఎవరమ్మంటే అక్క నేనే తలుపు తెరమన్నా. ఏంటమ్మా ఈ మధ్య రాత్రి తలుపుంటే నువ్వు తెరవమని నేను చెప్తాను. అది ఎంత అవసరమే ఉంది. రేపు అబ్బాబా రేపు రాదు, ఇప్పుడే రేపు మన రాత్రి అంతా నిద్ర రాకపోతే ఇక లోపల నా అక్కడికి తెలిసిపోయింది. తెరవకపోతే ఈమె ముయ్యాలి కాదు. మనం చూస్తే ఆమె విశ్వాసి, ఈమె కూడా విశ్వాసి. అక్కడికి తెలిసిందండి. బాగా నిద్రలో ఉన్నది తెలిసింది. కానీ ఏమని ఇప్పుడు అక్క కూర్చొని చెప్తాను. ఇక కూర్చొని ఇక మొదలు పెట్టింది సువార్త. అక్క ఇప్పుడు నేను వస్తున్నప్పుడు చేదు సువార్త ఇక మొదలు పెట్టింది. ఆ పలానా వాళ్ళు బాబాయ్ ఇక రికార్డ్ అయింది కదా అన్నీ చెప్పేసి వర్తిట్టుకునేది, మాట్లాడేది అంత చెప్పేసి ఆఖరికి మన ముగింపు ఎట్లా ఉంటుంది? మీ ముగింపు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చేయడానికి. అక్క వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి చెప్తున్నా. మనం ఎవరికి చెప్పాలంటే ఎందుకంటే ఎవరికి చెప్పిన ఈమె చెప్పాలి. ఫస్ట్ టైం ఈమెతోనే పోవాలి. ఇక అంతా అయిపోయింది. ఇక వెళ్ళిపోయింది. పడుకొని హాయిగా నిద్రపోయింది. ఇప్పుడు ఈమె నిద్ర వస్తుంది. ఊరికే గురించి పక్కన చూడండి. ఊరికే గురించి ఎక్కడికి వెళ్ళి వచ్చిందేమో దయ్యాలాగా నా నిద్రంతా చెడగొట్టే. ఇప్పుడు ఆమె గురికి చూసి నా నిద్రంతా చెడగొట్టి నాకు నిద్ర వస్తుంది. చేదు ద్రాక్ష బలం, చేదు సువార్త, చేదే బతుకంతా చేదే. దాన్ని తీసి కాల్చలేనికే అది యోగ్యం. కానీ ఎవరు తిననిగా ఎంత కష్టపడ్డా రాలని తీసేసిన మంచిగా త్రొమ్మిన శ్రేష్టమైన తీగ తీసుకొని వచ్చా. ఎంత ఆశపడి ఉంటాం. శ్రేష్టమైన తీగ అంటే శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు వస్తాయి. నేను మంచిగా ఆనందించవచ్చు, నా పిల్లలు తినొచ్చు, నా భార్య తినొచ్చు. ఆ ఒక ఉద్దేశంతో తీసుకుని వచ్చి పెట్టి నీళ్ళు పోసి ఎరువేసి కాపాడితే ఆఖరికి ద్రాక్ష. ఎంతమంది లేరట్లా ఈ లోకంలో. జీవితం అంతా చేదే. ఎక్కడ పోయినా దేవునికి మేము తీసుకుని వచ్చేది కాదు. అవమానమే, నష్టమే, సంఘమునికి నష్టం, విశ్వాసానికి నష్టమే, ఆఖరికి దేవునికి కూడా నష్టమే. అసలు లేకపోతే ఇది రాయకపోతుడు దేవుడు. ఎందుకు రాసించినాడంటే ఈ సొంత 100% ఉన్నారు లోకంలో. ఎందుకు రాస్తాడు? పరిగణకుండా రాసి పెట్టలే. ఇట్స్ ట్రూ, ఇది సత్యం. ఒకవేళ మన జీవితం అలాగే ఉంటుందేమో మనకు తెలియదు. చేదు ద్రాక్షం ఫలించే వరకు ఉంటుందేమో. ఫలము లేకుండా ఉండేది అది భయంకరమైనది. ఫలము తీసుకుని వచ్చి చేదు ఫలము తీసుకుని వచ్చి ఇంకా భయంకరం. ఎక్కడ ఉన్నా మనం ఎక్కడ పోయినా మన ద్వారా నష్టమే కలుగుతుంది, కానీ ఎవరికి మేలు కలగదు.
ఎవరికి మీరు కలుగు నా జీవితం ఎట్లుంది, నా సాక్ష్యం ఎట్లుంది, నా వచ్చినంత చేదైనా ఇతరులకు ఏదన్నా లాభకరమైనది ఒక 2 మాటలు చెప్తే నేను ఎంత ఆదరింపబడ్డాను. ఒకటి చెప్తాను, పేరు మహిమ కొరకు. నేను సైకిల్ మీద వెళ్తున్నాను హైదరాబాద్లో. ఒక బ్రదర్ బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు. అది వెనకకెళ్ళి నేను గుర్తుపట్టాను. గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి అన్నా ప్రేజోడన్నా ఆత్మని చూస్తే అయ్యా ప్రేజోడన్నా ఇక నేను ఆగలే, వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటాను. నేను వెళ్ళిపోయినా. ఆ రాత్రి ఆయన ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి తను ఏమనంటే, రమణ ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత కన్నీళ్ళతో వెళ్తున్నాను. ఆ రోజు చాలా బాధకరమైన పరిస్థితిలో వెళ్తున్నాను, చాలా కష్టపడిన పరిస్థితిలో ఉన్నాను. నువ్వు ప్రేదలో చెప్పావు, నా బాధంతా పోయి ఎంత సంతోషమైంది. ఎవరు పంపించారా నీకు, ఎవరు చెప్పన్నారా నీకు? ఇది సత్యం. మన మాటలు, దీవెనలు, ఆశీర్వాదం ప్రేదలో సత్యం మర్చిపోలేదు. ఎప్పుడు ఎవరు మన మాటల వల్ల మేలుపొందుతారో మనకు తెలియదు. ఎప్పుడు ఎవరు మన మాట వల్ల నష్టపొందుతారో మనకు తెలియదు. కారు ద్రాక్ష ఉంటే నష్టమే, దేవునికి అవమానమే. మనం ఒక్క మాట్లాడినా, ఏదో పని చేసిన, మందిరంలో ఊడిసిన, సాపలేసిన, కార్పెంట్లు వేసిన, ఏ పని అయినాగా దాని వలన దేవునికి మహిమ కలగాలి. సంతోషంతో చూసిన వారు మేలు పొందాలి. ఆత్మికంగా ఆదరింపబడాలి, ఆత్మికంగా బలపరచబడాలి, ఆత్మికంగా ధైర్యపరచబడాలి. వాళ్ళు నేర్చుకోవాలి. అబ్బా నేను కూడా పలానా సోదరులాగా ఉండాలి, ఆ పలానా సహోదరులాగా ఉండాలి. చూడండి ఆయన ఎంత ఆశీర్వాదకరం. మొన్న 2 వాక్యం చెప్పాడు. నా ఉన్న బాధంతా పోయింది. దేవుడు నాతోనే మాట్లాడినాడు. ఎన్నిసార్లు లేదు కదా, ఎన్నోసార్లు. ఇంకా కొంతమంది ఉంటున్నారు, పోతారు ఏదో బాధతో పోతారు. బాధతో పోతే వాళ్ళు ఏం చేస్తారంటే మండే అగ్ని మీద కొంచెం కిరసన పోసి పంపిస్తారు, ఇంకా పడిపోతాయి. అంటే కారు ద్రాక్ష జీవితంలో చేదు వచ్చేసింది. అయితే దాని వలన ఎంతో నష్టం కలుగుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి నీదైతే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను మార్చాలని కోరుకుంటున్నాను. నీకు మారుస్తా. చేదు ద్రాక్ష తీగను తీయటిదిగా చేయాలంటే ఏం చేయాలి? ఎవరికి తెలుసా? తీయటిగా చేయొచ్చు. చెప్పండి, గట్టి చెప్పాలి. ఎట్లా చేయాలి? తీయమైన ద్రాక్ష తీగ తీసుకొని వచ్చి దీనికి ఏం చేయాలి? గట్టి దాని దేవత చేస్తారని చేస్తే 2-3 సంవత్సరంలో తీయని ద్రాక్ష. నీ చేదైన జీవితము యేసు ప్రభుత్వం విడిచిపెట్టావు, యేసు నుంచి దూరం అయిపోయినావు. నీ జీవితంతో చేదే, సేవంతో చేదే, నీ బతికంతా చేదే, ఎవరికి లాభకరంగా లేవు, యూజ్లెస్ గా ఉన్నావు. కానీ నీకు యూస్ఫుల్ గా చేస్తా యేసు క్రీస్తు ప్రభుత్వం అంటున్నట్టు. అప్పుడు నీ జీవితం ఇది పెద్ద మరి ఎవరు కనుక్కున్నారో, ఏ సైంటిస్ట్ కనుక్కున్నారో కానీ మామిడి పండు కానీ, ద్రాక్ష పండు కానీ, అంజుర పండు కానీ అంటుకొట్టడం ద్వారా బతికే మారిపోతాం. మామిడి చెట్టు
నేను చూశాను మీరు ఎక్కడన్నా చూశానా పుల్లటి నోట కొట్టుకుంటే అంత పుల్ల కొన్ని రోజులు అయినాక అదే చెట్టుకు ఎంత రసభరితమైన పావుపడు ఎంత తీయటి ఎట్లయిన రోజులు ఇది అంటే ఒక దగ్గరికి వెళ్ళాను ఒక తీయటి మామిడి చెట్టు ఒక కొమ్మను తీసుకొని వచ్చి దీన్ని బట్టి అంటూ కట్టాను మొత్తం దాని జీవితం అంతా దగ్గర వచ్చేసింది తీయటిగా దాని కలరు దాని రసము చూస్తే మీకు చెప్తుంటే నా నోటికి నీళ్ళు వస్తుంది అవి ఎంత అద్భుతము ఎంత అద్భుతమని దేవుడి కార్యం నీ బతుకు చేదన బతుకు అలాగే చేయాలంటే ఈరోజు యేసు క్రీస్తుకు అంటగట్టబడాలి రాని దగ్గరికి తగ్గించుకొని రా తగ్గింపు రావాలి ఇంతకాలము నీవు అదే జీవితంలో ఫలమైన జీవితము చేదు రాక్షరసము భరించే జీవితంలో ఎందుకున్నావంటే నీ గర్వమును బట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు అదే కారణం ప్రభు చేయలేకపోయినా నీకు కాదు నీవు రాలేకపోతున్నావు ఎందుకు రాలేకపోతున్నావు గర్వము దేవుని సన్నిధికి రానియదు గర్వము దేనికి ముందుకుంటుందంట గర్వము దేనికి ముందుకుంటా గర్వం వచ్చిందంటే నెక్స్ట్ ఏంటి నాశనం అంతే ఆ గర్వమును బట్టి మన ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం మనం దీని తగ్గించుకొని ఆయన ఎందుకు వచ్చినాడు మన జీవితం అంతా మారుస్తాం రక్షణ పొందాం మంచిదే బాప్తిజం తీసుకున్నాం మంచిదే కానీ కారు ద్రాక్ష పండ్లు తీసుకుని వస్తుంటున్నాం నీ ఫలమంతా కారు చేదైన ఫలమే పనికి మారింది ఇప్పుడు చూసాం కదా దోశలో చేదు ఉంటే అది కోసి తీసి పరేస్తాం ఊరికే పాడే ఏమంటాం నోట్లో దానికి ఏం చేస్తాం మిగతారా ఏం చేస్తారు అట్లా ఉంటారు చెప్పయా చెప్పండి చెప్పమ్మా అదే కరెక్టే అది తిరగదా అర్థంగా తూ అంటాడు యేసు ప్రభు అన్నాడా బైబిల్లో ఎవరికైనా తూ అంటానని అన్నాడా అని లేదా అన్నాడా అని లేదా ఏమా ఏమంటా లేదు లేదు అట్లా డైరెక్ట్ అన్నాడు ఉమ్మేస్తా అన్నాడు ఎక్కడ ఎవరి గురించి ఏ సంఘం అని తొందరగా చెప్పాలి ఏ సంఘం గురించి అన్నాడు మీరు వేడైనా కానీ ఆ వెచ్చగనం లేదు చల్లగనం లేదు కనుక నేను మిమ్మల్ని ఉమ్మేస్తాను దొరకలేదా ఏ సంఘం అని లవోదీయ సంఘము ఆఖరి దినములకు సాదృశ్యమైన సంఘం లవోదీయ సంఘం అంటే ఆది ఇప్పుడు మనం ఆ సంఘంలో ఉన్న ఆ సమయంలో ఉన్నా వెచ్చగా లేదు చల్లగా లేదు దేవుడు అంటున్నాడు చదవండి వాక్యం చదవండి మీరు వెచ్చగానే లేదు నువ్వు చల్లగానను వెచ్చగానే లేవు చల్లగానను వెచ్చగానను ఉంటే మేలైంది అంటే ఏమంటారంట చెప్పమ్మా ఏమంటారంట నువ్వే చెప్పు ఏం రావు రక్షణ కొద్ది బాధ్యత తీసుకొని ఏం రావు ఎంత గౌరవం ఇప్పుడు
మీరున్నారు. ఎక్కడో మార్కెట్లో కనబడి ఇప్పుడేమో మంచి నిలబడి వాక్యం చెప్తున్నా, చక్కగా వింటున్నా. బాగుంటుంది, ఎంత మంచి వాక్యం చెప్తారంట, మరి బాగుందంట. అక్కడ మార్కెట్లో కనబడారు అనుకోండి, మిమ్మల్ని చూసి తూ అన్నారు. ఈయనేం చేయకుండా మళ్ళీ నా ముఖం చూస్తారా చూడరా? తూ అంటే చూస్తారా? చూస్తారు. ఎంత అవమానం! ఏం తూ అంటున్నాను, ఉమ్మేస్తుంటున్నాను. మన జీవితం సరిగా లేదు. పాడైన జీవితం, చేదన ద్రాక్ష, వైల్డ్ ఫ్రూట్స్, పనికిమాలినవి. ఆ చేదనేది తీసుకొని పోయి జంతువులు చేస్తే జంతువులు తింటాయా? జంతువులు కూడా తినాయి. చూడండి, మీరు కనుక్కోవాలంటే మీ దగ్గర మేక కానీ ఆవు కానీ బరి కానీ ఉంటే ఒక కాకరకాయ తీసుకొని వండుకుంటాడు, తింటుంది. ఫస్ట్ తింటుంది, తర్వాత తెలుస్తుంది. జంతువులు కూడా తిన్నాయి. మన జీవితం చక్కపరచుకుందాం. నీవంతే నేనంతే. లోకమును మర్చిపోదాం, లోకాన్ని విడిచిపెట్టేద్దాం. లోకంతోనే అవసరం లేదు. ప్రభు మనల్ని పిలిచిన ఆ పిలుపుకు మనం నమ్మకంగా ఉండి అంతవరకు నమ్మకంగా జీవిస్తే మీరందరూ నాలాగా సేవ చేయని ఎక్కడ లేదు. ఒక్కొక్కరికి ఒక్క సేవ పరిచయం ఇచ్చారు. అందరూ ఒక రకంగా చేయలేరు, అందరూ భక్తి లాగా కాలేరు. కానీ అందరికీ దేవుడు ఒక పని ఇచ్చాడు. యేసు ఒక యజమాని వెళ్ళిపోక ముందు తన దాసులను పిలిచి తలాంతరించాడు. ఏమేమి ఇచ్చాడు? ఒకరికి, ఇంకొకరికి, ఇంకొకరికి. వారి సామర్థ్యం బట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మీకు దేవుడు ఇచ్చాడు. నాకు వీడియోకి వీళ్ళే ఏదో విషయం, ఏదో కరపత్రాన్ని తీసుకొని సార్ ఒక్క కరపత్రం చదివి రక్షణ పొంది సేవకులు అయిన వారిని 3 మందిని చూపిస్తాను. ఇప్పటికి ఒక కరపత్ర కాయన హైదరాబాద్ చర్లపల్లి ఉంది. అక్కడ ఆయన పేరు యోహాన్. ఆయన ట్రాక్ మీద వెళ్తున్నాడు. హిందూ ఆయన బాగా పూజలు గీజలు చేసేవాడు. ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. మధ్యాహ్నం టైంలో ఒక ఏదో కాగితం పడ్డది. అక్కడ కాగితం పడితే ఏమో కాగితం పడ్డది అని రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ పోతున్నాడు. కాగితం తీసుకొని చదువుకుంటూ పోతున్నాడు. ఇక కంప్లీట్ కానీ ఎన్ని కూడా కూర్చున్నాడు, చదివాడు. ఆ ట్రాక్ మన బతికే మార్చి రాళ్ళు కొట్టాను. ఆయన రక్షణ పొందాడు, సంఘం కట్టాడు, సేవకుడు అయిపోయాడు. ఎవరు బోధ చేస్తున్నారు? ఆ చిన్న పత్ర. ఏ సేవన తక్కువ అనుకోకూడదు. నేను మా ఇంట్లో నాకు నిలబడదు, మా ఇంట్లో నాకు కలవని అవసరమే లేదు. మా ఇంట్లో నిలబడి అర్చనందరూ పర్వత రాజానికి పోతారని ఎక్కడ రాయబడ్డాయి. దేవుడు ఏ సేవ ఇచ్చినా మనం నమ్మకంగా పాతపూర్వ చేసి హరించేవారుగా తీపు ద్రాక్షరసము తీపు ఫలము తీసుకొని వచ్చేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకొరికే ఈ లోకంలో మనం ఉంచిన, ఇంతకుముందు చెప్పాను, మనకంటే చిన్నలు పోయినట్టు మనం ఎందుకున్నాం. ఒక ఆయన ఇదే ప్రశ్న అడిగాను ఏప్రిల్లో. ఎందుకన్నా మంచులు అందరూ పోతున్నారు కదా. నేను ఆయన కన్నా ఎందుకు వాళ్ళు పోతున్నారని అడగకు, నీవెందుకు ఉన్నావని అడుగు. నీవెందుకు బతికున్నా? ఆ పోయిన వారికి విడిచిపెట్టాయి. వాళ్ళు పోయిన ఎందుకు పోయినాక మంచులు ఎందుకు బతుకు? అరే వాళ్ళతో నీవెందుకు బతికిన్నావు? దేని కొరకు బతికిన్నావు? ఎందుకు ఉంచాడు దేవుడు? ఏమి ఒకవేళ నీ జీవితం చక్కపరచుకొని సరిదిద్దుకొని ప్రభు కొరకు జీవించి ఫలించేవారుగా ఉండి ఆయన సంతోషంతో ఆయనకు ఎదుర్కొనేవారుగా చేయాలని ఉంచాడు. ఎవరికి తెలుసు?
కనుక ప్రియులారా వారు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో తవ్వాడు, రాళ్ళన్నీ తీసుకెళ్ళిపోయాడు, రకరకముగా ఏర్పాట్లు చేశాడు. ఆఖరికి కొన్ని సంవత్సరం తర్వాత పండ్లు కూడా వచ్చాయి. ఆ పండ్లు రాకముందు పూలు వస్తాయి. ఆ పూలు చూస్తే ఇప్పుడు మీరు ఎవరైనా అసలు చెట్లు వేసిందో లేవు. నేను కొబ్బరికాయ చెట్టు వేసాను, 5-6 సంవత్సరాలు రానే లేవు, ఏమి రాని. ఆ కొబ్బరికాయ ఒక ఎక్కడికి వెళ్ళి ఆంధ్ర తెచ్చా, ఆంధ్రకి పోయినప్పుడు ఎవరు వచ్చారు అనేది ఇప్పుడు బాగుంటుంది తీసుకొని పెడితే 5-6 సంవత్సరాలు ఏమీ లేవు. ఆఖరికి 6 సంవత్సరాలకు పూలు కనబడే ఫలం రాలే, పూలు కనబడ. ఆ పూలు చూసి ఎంత ఉడికినాడు, బాబా ఎంత సొంతం. ఆ కొబ్బరికాయ తిన్నట్లే ఇంకా ఒట్టి పూలే, ఇంకా రానే లేదు కాయ. తర్వాత కొన్ని రోజులక సమృద్ధిగా కాయ, సమృద్ధిగా కాయ. మా ఇంట్లోనే ఇప్పుడు కొట్టేసినప్పుడు నా బాడీ కట్టుతున్నప్పుడు అది అడ్డం వచ్చేస్తే కొట్టేసిన, లేకపోతే ఇవన్నీ కొబ్బరికాయ. మా ఎంత సంతోషమైందో, ఎందుకంటే నా పరిశ్రమ వ్యర్థం కాలేదు. ప్రభు నీ కొరకు, నా కొరకు దివారాత్రి మన మీద దృష్టి ఉంచాడు. మనం ఫలించే వర్గం చేయాలని, ఫలించాలని, ఫలించదే కాదు, తీయని ద్రాక్ష, శ్రేష్టమైన ద్రాక్ష పండు, శ్రేష్టమైన ఫలము తీసుకురావాలని కాదు, ద్రాక్ష కాదు, మన జీవితం అనేది తీసుకొచ్చి సరిదిద్దుకుందాం. మన పరిశుద్ధమైన రక్తంతో కడగబడి సరిదిద్దుకొని ఇప్పుడు నుంచన్నా మిగిలిన కొన్ని రోజైనా ప్రభుత్వం జీవించి శ్రేష్టమైన ఫలము తీసుకొని వచ్చి ప్రభు మహేపరుస్తాం. ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి ప్రేమ కలుగుతుంది, దేవుడికి ప్రేమ కలుగుతుంది. ఫలించకపోతే అవమానం తీసుకుంటాం, దేవునికి అవమానం. దేశంలో జీవితం ఉందా మనం పరీక్షించుకుందాం, సరిదిద్దుకుందాం. ఈ స్థలం విడిచిపెట్టకపోయేది కాదు, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి తేలాలి. రోజు సరిదిద్దుకుంటావా, లేకపోతే హృదయం కట్టపరుచుకొని అలాగనే పోతావా? ఏడుస్తాం, పళ్ళు కొరుకుతాం, బాధపడతాం, రొమ్ము కొట్టుకుంటాం. దేవుడు మనకు ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినాడు, ఎంత శ్రేష్టమైన శ్రమం ఇచ్చినా నేను వింటేదే. నేను చక్కపరచుకోలేకపోయాను, అజాగ్రత్త పడ్డాను, బేపరవగా చేశాను. ఈరోజు నేను ఏడుస్తున్నా. కృప ఇక్కడే దొరుకుతుంది, అక్కడగా సింహాసనం నిలబడి ప్రభావి కృపగల దేవుడు కృప చూపించుకుంటే ఒక్క నయా పైసా కృప దొరకదు. అక్కడ కాదు, ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ తగ్గించుకో. ఆ రోజు అక్కడ ఏడిస్తే లాభం లేదు, ఆ రోజు అక్కడ ఏడిస్తే లాభం లేదు. ఇక్కడ దేవుడు ఇచ్చాడు కృప, సమృద్ధి ఇక్కడ ఉంటుంది. అక్కడ నీతి న్యాయం, ఆ సింహాసనం ముందు నీతి న్యాయం ఉంటుంది, కృప ఉండదు. ప్రభు ఇప్పుడు అంటున్నాడు, చాలంత కృప ఇస్తున్నా, ఇప్పుడు రండి అంటున్నాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? మనం తగ్గించుకొని వచ్చి సరిదిద్దుకుంటే గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను కారు ద్రాక్షరసం తీసుకొని, ద్రాక్ష పడు తీసుకొని వచ్చే నిన్ను తీయని ద్రాక్ష గణించలాగా ప్రభు 100%. ఒక మానవుడు చేస్తే దేవుడు చేయలేడా? ఒక మనిషి చేస్తున్నాడు, ఉన్నటి మామిడి పండు తీయటి మామిడి పండుగ చేసి మనుషులు చేస్తున్నావు, నశించిపోయేవాడు. దేవుడు నీకు చేయలేడా? 100% చేస్తాను. తగ్గించుకొని రావు. ఎవరైనా కానీ నేను తగ్గించుకొని వస్తే మేలు పొందుతావు, హృదయం కట్టపరుచుకొని ఏడిపోతే నష్టపడతాము, ఏడుస్తాము. కనుక ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన శరీరం, అద్భుతమైన శరీరం సరిదిద్దుకొనికే కనుక మనం సరిదిద్దుకుందాం. కానీ మనం ప్రార్థన చేస్తాము, మోకరిస్తాం ప్రభు సన్నిధిలో. ప్రభు మన మధ్యలో ఉన్న ఆయన అంతా మాట్లాడుకుంటున్నారు. ఉదయం నుంచి
ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ అద్భుతమైనది, ఆయన ప్రేమను త్రోసి వేసి పోకూడదు. ఎవరిస్తులు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరైనా అందరికీ మూసుకోండి. దీనిపై ప్రభు సన్నిధిలో ఉన్నాడు, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ పుడతారో వాళ్ళ మధ్య ఉంటారని ప్రభు తన నోటితో చెప్పాడు. ప్రవక్తలతో చెప్పి లేదు, ఆయనే చెప్పాడు. ఆయన అబద్ధమాడుకొని మనుషుడుగా మన మధ్యలో ఉన్నాడు. నిన్ను నీ కొరకు వేచి ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను పిలుస్తుంటున్నాడు. ప్రియుడా ప్రియుడారని ఎవరైనా కానీ నువ్వు ఫలిస్తుంటున్నావా? రెండు జీవితంతో జీవిస్తున్నావా? లేకపోతే ఏదో పని చేస్తున్నావు కానీ చేదే, నువ్వు చేసే సేవ అంతా చేదే, నువ్వేం చేసినా చేదే. అసలు పరిస్థితులు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కానీ ప్రభు నిన్ను బాగా చేస్తా. ఆయన దగ్గరికి వస్తే నువ్వు పని రోడ్డు జీవితంలో ఉంటే పరిచయాన్ని పరిచయం చేస్తా. కారు ద్రాక్ష పండించేవాళ్ళు ఉంటే నేను తీయని ద్రాక్ష మారుస్తా. రావాలి కొన్ని నిమిషం దయచేసి మౌనంగా ఉండి మనం పరీక్షించుకుందాం. ప్రార్థన అటు చూడొద్దు, మాట్లాడొద్దు, ప్రార్థన చేయలేదు. చాలా శ్రేష్టమైన ఇట్లనే మనం సమయమంతా పోగొట్టుకొని ఇంత నష్టం తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మన ఆత్మిక నేత్రం తెరిచి దీనిలో ఏడుస్తాం మన శరీరం. ఓ దేవా నన్ను కనికరించు, నాకు సాయం చేయం, ఇక నేను ముందుకు సాగలేదు, ఏదో ఒకటి చేసి తీరాలి. నన్ను కనికరించు ప్రభు, తప్పకుండా నేను కనికరిస్తాను, నేను బాగా చేస్తాను. సైలెంట్గా 2 నిమిషాలు ప్రార్థన ఉందా సరిదిద్దుకున్నాను. దీనులయ్యా ఎందుకు వస్తే దీనులను ప్రేమించే దేవుడు. ఒకవేళ ప్రభు ఎవరితో మాట్లాడి నీవు సరిదిద్దుకోవలసినది నీకు బయలుపరచనంటే ఏమాత్రం హృదయం కట్టపరుచుకున్నాను. ప్రభాని ఎందుకు వస్తున్నాను, నేను చేసిన సాక్షి, నాతో మాట్లాడేందుకు నీకు వందనాలు, నన్ను సరిదిద్దుకు, ఇంతగా ఇక మీద నేను నీ కొరకు జీవిస్తాను అని ఎవరైనా అలాగ ప్రార్థన చేసి సరిదిద్దుకొని ప్రభుకు ఫలభరితమైన జీవితము జీవించాలని కోరుతుంటున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడే అసలు వారు ధైర్యంగా ఏ రకం సిగ్గుపడకుండా ధైర్యంగా మీ కుడి హస్తంలో పైకెత్తి చూపించండి. నాకు కాదు, ప్రభుని చూపిస్తున్నా. ప్రభుని మేము దీవించిన సోదరుడా, ప్రభుని దీవించిన కాక. ఇంకెవరు బిడ్డ ఎవరు వస్తున్నారు? బిడ్డ ప్రభుని మేము దీవించిన కాక. ప్రభు నేను రోజునే కార్యం చేసి ఫలభరితమైన బిడ్డగా చేరుగా. ఇంకెవరన్నా సోదరి ప్రభు నిన్ను కూడా దీవించను కాక, నీకు సహాయం చేయగా. ఇంకెవరన్నా సోదరి ప్రభు నిన్ను కూడా సహాయం చేయగా. నీ హస్తం అన్నీ చూసే దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తుంటున్నాడు, నీ కొరికే వేచి ఉన్నాడు, నిన్ను దీవించాలని కోరుతున్నాడు. నీ ధైర్యం బట్టి నీకు వందనాలు. నీవు చేతులు ఎత్తుట ద్వారా సాతానుని నీవు సిగ్గుపరిచినావు. ప్రయోజనం దాన్ని దేవునికి స్తోత్రం, దేవునికి మహిమపరిచినావు. ఇంకెవరా సోదరి ప్రభు నేను కూడా జ్ఞాపకం చేసుకొని సాయం చేయగా. ఇంకెవరా
ముగిస్తున్నాము. సమయం దొరకదు. ఒకవేళ ఆఖరి సమయంలో మనకు తెలియదు ఏం చేయాలి. ప్రార్థన చేస్తాం.